దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. విశ్వవాణి టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు కృపలో నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు మిమ్ములను మీ కుటుంబాలను బహుమెండిగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ శ్రేష్టమైన సమయమందు దేవుని యొక్క మాటల్ని మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14 వచనాల్ని మనం చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అయినను నా శ్రమల్లో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని అభినందిస్తూ వారు చేసినటువంటి ఒక మంచి పని కొరకు ప్రశంసించడం మనం చూడగలుగుతూ ఉంటాం. ఆ మంచి పని ఏంటో, ఎందుకు ఫిలిప్పీ సంఘాన్ని పౌలు గారు ఇంతగా ప్రశంసించారో 15వ వచనాన్ని చదవగా మనం గ్రహించగలిగిన వారమై ఉంటాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియలో నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకు తెలియను. పౌలు గారితో సమానుభవము వారు కలిగి ఉండటంలో గొప్ప విశేషమైన సుగుణము, వారు దైవభక్తి కలిగినటువంటి విశ్వాసుల సమూహము మొట్టమొదటిగా. కాబట్టి పౌలు వాళ్ళని ప్రశంసించడంలో ప్రాముఖ్యమైన విషయము, ఒక మిషనరీగా పౌలు గారు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నప్పుడు పౌల్ని పరామర్శించే విషయంలో కానీ, పౌలు గారికి సువార్త ప్రకటనలో సహకరించే విషయంలో ఫిలిప్పీ సంఘాన్ని మించిన సంఘం మనం చూడలేము. మాసిదోనియాలో ఉన్నటువంటి ఫిలిప్పు సంఘము చాలా ఉన్నతమైనటువంటి సంఘముగా పౌలు గారు ప్రశంసించటం మనం చూస్తూ ఉంటాం. కేవలము ఆర్థిక సహాయాన్ని బట్టి ఆయన ప్రశంసించలేదు, కానీ సువార్త పనిలో వారు పాలివారైనందున శ్రమల యందు పౌలుతో సమానుభావము కలిగి పనిచేసినందున ఆ సంఘమును ప్రశంసించటము మనం చూడగలుగుతూ ఉంటాం. సంఘము అంటే కేవలం ఫిలిప్పీ సంఘమనే కాదు, రక్షించబడిన ప్రతి ఒక్క హృదయము క్రీస్తు సంఘమే. ప్రభువారి యొక్క సంఘమును పిలువబడుతున్న మనము సువార్త పనిలో పౌలుతో కలిసి ఫిలిప్పీ సంఘస్థులు ఏ రీతిగా అయితే శ్రమ అనుభవించి క్రీస్తు సువార్తను మాసిదోని అంతటా ప్రకటించారో అలాంటి అనుభవం మనం కలిగినప్పుడు మన ప్రభువైన యేసు క్రీస్తు ఒక దినాన నమ్మకమైన దాసుడా, నమ్మకమైన దాసురాల అన్నటువంటి ప్రశంసను పొందుకోవటానికి యోగ్యులమవుతాము. ఈ ఫిలిప్పీ పట్టణం కొరకు మనము ధ్యానించినట్లయితే క్రెడెనైట్స్ అన్న గ్రీక్ పదాన్ని మనం చూస్తూ ఉంటాం. ద సిటీ ఆఫ్ గోల్డెన్ మైన్ అని ఉంటుంది అన్నమాట. ఇది బంగారపు గనుల కలిగిన పట్టణం అని ఆనాటి పెద్దలు చెప్పుకున్నటువంటి ఒక నానుడు. బంగారపు గనులు ఉన్నాయో లేవో కానీ బంగారం లాంటి విశ్వాసం కలిగినటువంటి విశ్వాస యోధుల్ని మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ మాసిదోనియాలో ఉన్నటువంటి ఫిలిప్పీ సంఘము వారు ప్రభు చేత రక్షించబడి క్రీస్తు యొక్క ప్రేమను ఎరిగిన వారై ఆ ప్రేమ సువార్తను ప్రకటించే విషయంలో పౌలుతో సమానుభావము కలిగినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉంటాం. ఫిలిప్పీ సంఘం కొరకు పౌలు గారు ప్రార్థన చేస్తూ వారి యొక్క సువార్తలు పడుతున్న ప్రయాసను తన మనసులో ఉంచుకున్నారంట ఆయన. ఈ విషయాన్ని ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3, 4, 5, 6, 7 వచనాల్ని మనం చదివినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం చూడగలుగుతూ ఉంటాం. పౌలు సువార్తని అందించేటప్పుడు ప్రభువైన యేసు క్రీస్తుని విశ్వసించిన ఆ సైనిక సమూహం కానివ్వండి, ఆనాటి మాసిదోనియాలోని ప్రజానీకం కానివ్వండి, ప్రభు ప్రేమకు ఎంత త్వరగా ఆకర్షితులయ్యారో. శ్రేష్టమైనటువంటి సుగుణం కలిగినటువంటి
సంఘ విశ్వాసుల్ని పౌలు కనుగొనడం చూస్తూ ఉంటాం. వారి ధ్యేయము, వారి ఉద్దేశము క్రీస్తు సువార్తను ప్రకటించటమే. ఈ ఫిలిప్పీ పత్రికలో ఉన్న 4 అధ్యాయాలని, ఒక్కొక్క అధ్యాయం యొక్క సారాంశాన్ని మనం గమనిస్తే చాలా అద్భుతమైన మాటలు మనం చూడగలుగుతూ ఉంటాం. మొదటి అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే క్రైస్తవుని యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. ఒక క్రైస్తవుడిగా ఎలా క్రీస్తు కొరకు జీవించాలి అన్న విషయాన్ని ఈ మొదటి అధ్యాయంలో చాలా జాగ్రత్తగా చూడగలుగుతూ ఉంటాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21 వచనం ప్రకారము పౌలు గారు అంటారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. తన జీవితము దేని కొరకు అంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. క్రైస్తవుని యొక్క మనస్సు ఎలా ఉండాలో 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివేటప్పుడు ఈ మాటను చూస్తూ ఉంటాం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండిడి. ఏ రీతిగా క్రీస్తు పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి రిక్తుడిగా వచ్చాడు. రక్షించబడినటువంటి మన జీవితాలు క్రీస్తు పనిలో అంత తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలని 2వ అధ్యాయం నేర్పించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇక 3వ అధ్యాయాన్ని మనం గమనిస్తుంటే క్రైస్తవుని యొక్క ధ్యేయము 3వ అధ్యాయము 14వ వచనము, యేసు క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇది క్రైస్తవుని యొక్క ధ్యేయము. రక్షించబడినటువంటి మన జీవితాలు గురి కలిగి గురి యొద్దకే పరిగెత్తినటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఇక 4వ అధ్యాయము సారాంశాన్ని మనం గమనిస్తూ ఉంటే క్రైస్తవుని యొక్క విజయం మనం చూస్తూ ఉంటాం. 4వ అధ్యాయము మనం 13లో, నన్ను బలపరిచిన వాని యందే నేను సమస్తము చేయగలను. తన బలానికి, తన జయానికి కారణం క్రీస్తే. ఈ 4 అధ్యాయాల్లో రక్షించబడినటువంటి ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి వారి సుగుణాలను వివరిస్తూ రాస్తున్న మాటలు ఇవి. ఇది ఆనందకరమైన పత్రిక అని బైబిల్ పండితులు పిలవటం అని చూస్తూ ఉంటాం. ప్రభువునందు ఆనందించడి. మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించడి, ఎల్లప్పుడూ ఆనందించడి. ఈ మాటను మనం చూస్తూ ఉంటాం. పౌలు యొక్క ఆనందము, ఆ సంతోషానికి కారణం ఏంటంటే వారు పౌలుతో కలిసి పాలివారై సువార్తను ప్రకటించారు. క్రీస్తు కంటే వారి యొక్క ప్రాణాలని గొప్పగా ఎంచుకోలేదు. మొదటి అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినప్పుడు, మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండి చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దీనిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. పౌలు వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీరు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించారో ఆ రోజు మీలో రగులుకున్నటువంటి ఆ సువార్త భారాన్ని చూసేటప్పుడు నాకెంతో ఆనందం కలిగింది. 7వ వచనాన్ని, నా బంధకముల యందు నేను సువార్త పక్షాన వాదించటి యందును దీనిని స్థిరపరచటి యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఎంత అద్భుతమైనటువంటి మాట. హృదయంలో దాచుకున్నాను మిమ్మల్ని. ఆ దేవుని పని పట్ల మీకున్నటువంటి ఆ కోరికను, ఆ డిజైర్ని నేను చూసేటప్పుడు మిమ్మల్ని బట్టి నా ప్రభువుని ఆనందిస్తూ నేను కొనియాడుతూ ఉన్నాను. ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి సుగుణాలు నేటి దినాల్లో మనలో చాలా అవసరమై ఉన్నది. ఈరోజు క్రైస్తవుని యొక్క జీవితం, నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తే, చావైతే నాకు లాభమని దేవుని కొరకు సమర్పణ కలిగి సువార్త పనిలో పాలుభాగస్తులు అవ్వటం. జాన్ నాక్స్ స్కాట్లాండ్ దేశానికి మిషనరీకి వెళ్ళే ముందు ప్రభువుతో ఇలా మాట్లాడాడంట ఆయన, యేసు ప్రభువా, నేను బ్రతికితే నీకు లాభము, నేను చనిపోతే అది నాకు లాభము అని ఈ మాట చెప్తాడు ఆయన. స్కాట్లాండ్ దేశమే నాకు ఇవ్వు, లేదంటే నా ప్రాణమే తీసుకో. నువ్వు స్కాట్లాండ్ దేశం ఇచ్చావు అనుకో, నేను నీ ప్రేమ సువార్తను ప్రకటిస్తాను. కాబట్టి ప్రభువా, నేను బ్రతికితే నీకు లాభము, నేను చనిపోతే అది నాకు లాభం అంటాడు ఆయన. క్రైస్తుని యొక్క జీవితం, మనం బ్రతికినంతకాలము క్రీస్తుకు లాభకరమైన జీవితాన్ని జీవించాలి. ఫిలిప్పీ సంఘస్థులు దేవుని వాక్యం విని రక్షణ పొందింది మొదలు పౌలుతో కలిసి సువార్త ప్రకటనలో
వారు పాలి భాగాన్ని కలిగి ఉన్నారంట. సువార్తలో ఎన్ని శ్రమలు పౌలు గారు ఎదుర్కొన్నారో. ఫిలిప్పీ సంఘానికి రావడానికి ముందుగా ఆ సంఘంలో తను ఎదుర్కొన్నటువంటి సమస్యలు మనకి బాగా తెలిసి ఉన్నది. ఘోరంగా చెరసాల వేయబడ్డారు. ఎన్నో దెబ్బలు భయంకరంగా హింసించినప్పటికీ మహాభాగ్యంగా పౌలు వాటిని ఎంచుకున్నట్లు చూస్తుంటాం. పౌలు శీలల్ని వారి శ్రమల్లో సైతం వారు పాలి భాగస్తులుగా ఉండటానికి ఇష్టపడటం మనం చూస్తూ ఉంటాం. ఫిలిప్పీ సంఘంలో క్రీస్తు కొరకు జీవించినటువంటి యోధులందరినీ ఉద్దేశించి ఎంతో ఆనందం ఈ మాటలు రాయటం మనం చూడగలుగుతూ ఉంటాం. వారు క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగిన వారు. ఫిలిప్పీ సంఘంలో సంపన్నులు చాలామంది ఉన్నారు. వారు ధనము కంటే క్రీస్తును గొప్పగా ఎంచుకొని ప్రభువుకి ఇచ్చే విషయంలో, ప్రభు పరిచర్యలో ఖర్చు పెట్టే విషయంలో వారు గొప్పవారుగా పౌలు గారు ప్రశంసించటం మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మనం క్రీస్తు మనసు కలిగి ఉన్నామా? క్రీస్తు మనసు మనం కలిగి ఉంటే సువార్త పనిలో మనం సాధనాలుగా వాడబడాలి. 3వ అధ్యాయం ద్వారా పౌలు వాళ్ళకి ప్రశంసిస్తున్న మాట, వీరు ఎంత పాలివారై ఉన్నారయ్యానంటే వారు క్రైస్తవుని యొక్క ధ్యేయం ఏంటో గుర్తెరిగిన వారు. ఈ లోకం వైపు పరిగెత్తట్లేదు, వారు గురి వద్దకే పరిగెత్తుచున్నారు. వారు గమ్యం తెలిసిన వారు. ఈ లోకం శాశ్వతం కాదు, నిత్యత్వం ఉంది. ఈ లోక సంపదని క్రీస్తు కొరకు ఖర్చు పెట్టి వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా గురి వద్దకే పరిగెత్తినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గొప్ప విజయం పొందుకోవటం 4వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ 4వ అధ్యాయం యొక్క ప్రశంస పౌలు అంటున్నారు, మీరు సువార్త పనిలో నాతో పాలివారయుండుట చూసినప్పుడు నాకు ఎంత ఆనందము కలిగిందో. వారు సొంత పనులు ఏం చూసుకోవట్లేదు. 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనించినప్పుడు, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొంచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములు ఎవరు చూడరు. అలాంటి రోజుల్లో ఓ ఫిలిప్పీ సంఘస్థులారా, మీ సొంత పనుల కంటే క్రీస్తు సువార్తలో పాలిభాగం కలిగి ఉండటానికి మీరు చూపిన చొరవ ఎంత గొప్పది. అందుని బట్టి నేను నా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అందరూ వారి సొంత పనులే చూసుకుంటున్నారంట. నిజమే కదా. ఈరోజు దేవుని పరిచర్య పట్ల అందరికీ అంత ఆసక్తి లేనటువంటి రోజులు. అందరూ వారి సొంత పనులకే టయాన్ని వెచ్చించినటువంటి దినాలు. కానీ ఫిలిప్పీ సంఘస్థులు లాంటి ఈ సుగుణాలు కలిగి ఉండాలని పౌలు ద్వారా దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. వారు గురి కలిగినటువంటి వారు ఫిలిప్పీ సంఘస్థులు, గురి వద్దకే పరిగెత్తిన వారు. ఈ విషయాల్ని తలంచుకున్నప్పుడు విశ్వాన్ని మిషనరీ పరిచర్యకు చాలా దగ్గరగా కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటాం. మాకు ఒక గురి ఉంది. విజన్ 2030 నాటికి భారతదేశంలో 1,00,000 గ్రామాలని ప్రభు చెంతకి నడిపించాలన్నది మన గురి. ఆంధ్ర రాష్ట్రంలో సువార్త అందినటువంటి 8,000 గ్రామాలు ఉన్నాయి. తెలంగాణలో 5,000 గ్రామాలు ఉన్నాయి. మేము గురి కలిగి క్రీస్తు యేసు యొక్క మనసుతో క్రీస్తు పనిలో మేము ముందుకు వెళ్తునేటప్పుడు ఫిలిప్పీ సంఘస్థులంటి మనసు కలిగిన మీరు పరిచర్య కొరకు ప్రార్థించండి. ఈ సువార్త పనిలో మీరు పాలిభాగస్తులు కావాలి. ఎంత అద్భుతంగా 3 పర్యాయాలు ఈ మాటను మనం చూస్తూ ఉంటాం. ఫిలిప్పీలారా, మీరు సువార్త పనిలో నాతో పాలివారయ్యినందున, మీరు రక్షించబడిన దినం నుంచి మీరు పాలివారై నాలో శ్రమలు అనుభవిస్తున్నందుకు నేను నా హృదయంలో మిమ్మల్ని ఉంచుకొని ఉన్నాను. ప్రభు ఒక దినాన ఈ మాట మనతో పలకాలి. ఫిలిప్పీ సంఘస్థు లాంటి ఈ సుగుణాలని మనం కలిగి ఉండాలి. దేవుని కంటే ఏది ఎక్కువ కాదని గుర్తెరగాలి. సువార్త పనిలో పాలిభాగస్థం కలిగి ఉండటం ఎంత ఆశీర్వాదకరమో. పౌలు గారు కేవలం ధనం కోసం మాట్లాడట్లేదు. వారు పౌలుతో కలిసి
ప్రయాణం చేసి సువార్తను ప్రకటించారు వాళ్ళు. ఈరోజు విశ్వాని మిషనరీ పరిచర్య మనందరికీ తెలిసింది, గ్రామాల్లో జరుగుతున్న పరిచర్య. గ్రామము దత్తత చేసుకొని సహాయం అందించడం ఎంత ప్రాముఖ్యమో దయచేసి మీ సమయాన్ని వెచ్చించి మాతో రండి. సువార్త అందినటువంటి గ్రామాలకు వెళ్ళి తిలకిద్దాం. ప్రభు యొక్క ప్రేమను ప్రకటిద్దాం. అవమానాలు, నిందలు మహాభాగ్యం ఎంచుకుందాం. ఒక్క దినం మాతో గడపడానికి మీరు సమయాన్ని వెచ్చించండి. ఎంత ఆశీర్వాదము. మన ధనాన్ని, మన సమయాన్ని ఫిలిప్పీ సంఘస్థుల వల్ల మనము ప్రభు పని కొరకు ఖర్చు పెడితే పరలోకంలో మన భాగ్యం ఎంత గొప్పదో. కాబట్టి ఈ మాటలు వింటున్నప్పుడు ఫిలిప్పీ సంఘస్థులకు ఉన్నటువంటి ఆ సుగుణాలు మనలో ఉన్నాయో లేవో మనము పరిశీలన చేసుకున్నటువంటి సమయం ఇది. పౌలు గారు అంటున్నారు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉంటే మనం చూద్దాం. మొదటి దినం నుండి ఇదివరకు సువార్త విషయంలోనూ మీరు నాతో పాలివారై ఉండుట చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దీన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. క్రీస్తు దినం వరకు మన సువార్త ప్రకటనలో కరిగిపోవాలి. నేను రూఢిగా నమ్ముచున్నాను అంటూ ఆయన చాలా అద్భుతమైన మాట అంటారు. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయుచున్నాను. ఎల్లప్పుడూ సంతోషం. సంఘ కాపరికి ఇలాంటి సంతోషం, ఇలాంటి ఆనందం కావాలంటే సంఘమంతా వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటించిన అనుభవం కలిగి ఉండాలి. సువార్త ప్రకటన ద్వారా సంఘాలు కట్టబడతాయి. కట్టబడిన సంఘాలు మళ్ళీ సువార్త పని చేయాలి. అప్పుడే 1,00,000 గ్రామాల్ని మనము స్వతంత్రించగలుగుతాం. ఈ శ్రేష్టమైనటువంటి పని విశ్వాని మిషనరీ పరిచర్య ద్వారా దేవుని కృపను బట్టి ఎంతో క్రమముగా జరుగుతూ ఉంది. ప్రార్థించండి. ఈ శ్రేష్టమైన పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండండి. ఒక గ్రామాన్ని దత్తత తీసుకోండి. ఒక మిషనరీని పోషించడానికి కేవలం 4,000 రూపాయలు. అంత మాత్రమే కాదు, మీరు ఆ గ్రామాన్ని తిలకించి ప్రభువుని గణపరచడం ఎంత ఆశీర్వాదమో. ఈ శ్రేష్టమైన సమయంలో ఫిలిప్పీ సంఘం లాంటి సుగుణాలు కలిగి క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించడానికి, క్రీస్తు చేత బలా నమ్మకమైన దాసులు అన్నటువంటి ఆ ప్రశంసను పొందుకునే రీతిగా మనం జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవం కలిగిన మా యేసు నీకు వందనాలు తండ్రి. నాయన, ఫిలిప్పీ సంఘస్థులు వారు పౌలుతో శ్రమలు అనుభవించడానికి, పౌలు యొక్క అవసరతలో సహాయం చేయటానికి, వారు రక్షించబడిన నాటి నుంచి సువార్త వెదజల్లటానికి వారు తీసుకున్న తీర్మానం ఎంత గొప్పదో. అలాంటి తీర్మానం నాయన ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరే నాయన మరలా పుట్టించమని ప్రార్థిస్తున్నాం. మాకు ఈ చాయిస్ కాలాన్ని నీ కొరకు ఖర్చు పెట్టే విధంగా జీవించడానికి, మా సొంత కార్యాలను ప్రక్కన పెట్టి నీ పని గొప్పగా ఎంచుకొని చేయటానికి సహాయం చేయమని, మీరు మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.